అనేది నిప్పు లాంటిది. సకాలంలో ఆర్పకపోతే జీవితాన్ని దహించి వేస్తుంది. అప్పుల ఊబి నుంచి బయటపడటానికి బిజినెస్ నిపుణులు ఇచ్చే బెస్ట్ ట్రిక్ ఏంటంటే, ముందుగా మీ అప్పులన్నింటినీ ఒక జాబితాగా రాసి 10% లేదా 15% ఇలా ఏ అప్పుకు ఎక్కువ వడ్డీ కడుతున్నారో దానిని ముందుగా క్లియర్ చేయండి. ఒక అప్పు తీర్చడానికి మరో కొత్త అప్పు చేయడం అంటే మంటలో పెట్రోల్ పోయడమే. అప్పులు తలకి మించినప్పుడు ఆస్తుల మీద మోజు పడకుండా వాటిని అమ్మైనా సరే జీరో స్థాయికి చేరుకోవడం ఉత్తమం. గుర్తుంచుకోండి, అప్పులు ఉన్నప్పుడు కొత్తగా పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చే 8 నుంచి 10% లాభం కంటే మీరు కట్టే 24 నుంచి 36% వడ్డీయే మీ సంపాదనను మింగేస్తుంది. అందుకే అనవసర ఖర్చులు తగ్గించుకొని బ్యాంక్ లోన్ల ద్వారా ప్రైవేటు అప్పులను తీర్చి ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. అప్పులు లేని ప్రశాంతత ఉంటే ఆస్తులను మళ్ళీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. పారిపోవడం పరిష్కారం కాదు, ప్రణాళికతో ఎదుర్కోవడమే అసలైన విజయం.